Hello friends, welcome back to my channel. I am Visu Prasad from Venkatagiri. ఇటీవల నాకు ఆరోగ్యం సరిగా లేనందువలన నేను వీడియోలు చేయలేకపోయాను, క్షమించగలరు. ఇక మీదట నేను రోజు వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఇంతకుముందు మీకు క్లాసులో ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఏంది, వెర్బ్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది అవి చెప్పాను. తర్వాత ఏంటంటే డూ డస్ డిడ్ని గురించి చెప్పాను. ఈ డూ డస్ డిడ్ని WH వర్డ్స్తో కూడా ఎట్లా దాన్ని అప్లై చేయాలని కూడా, ప్రశ్నలు ఎట్లా వేయాలని కూడా చెప్పాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఈ టుడే క్లాస్ ఏంటంటే విల్లు షల్. ఈ విల్లు షల్ అనేది దేనికి ఎట్లా ఉపయోగించాలా అనేది చెప్తాను అన్నమాట. సారీ, షల్లు, విల్లు ఈ రెండు మామూలుగా ఫ్యూచర్ యాక్షన్స్ అన్నమాట. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఏంటంటే భవిష్యత్తులో జరిగే పనులు అని మామూలుగా ఈ షల్లు విల్లు ఉపయోగిస్తాం అన్నమాట. ఈ షల్లు విల్లు అనేటివి ఇప్పుడు మామూలుగా ఏంటంటే వీటిని అఫీషియల్ డాక్యుమెంట్స్లో కానీ, తర్వాత ఏంటంటే ఈ షల్ అనేటివి అఫీషియల్ డాక్యుమెంట్స్లో కానీ, లేదా మామూలుగా ఇంకేదైనా ఇంపార్టెంట్ లా డాక్యుమెంట్స్లో కానీ ఉపయోగిస్తారు ఈ షల్ అనేది. విల్ అనేది మాత్రము అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఉపయోగిస్తారు. ఇప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ వేసి చూపిస్తాను మీకు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అవి ఏంటంటే ఐ, we, you, they, he, she, it. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మామూలుగా ఏంటంటే ఈ ఐ, వీకి మాత్రము షల్ అనేది వాడాలి. ఎందుకంటే ఇంతకుముందు ఏన్షియంట్ ఇంగ్లీష్లో ఏంటంటే ఈ షల్ అనేది ఎక్కువ వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ షల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో మాత్రం కనిపిస్తుంది. ఈ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఎందుకు కనిపిస్తుంది అంటే అదే మనము బ్రిటిష్ వాళ్ళు అనుకరిస్తున్నాం కాబట్టి, మనకు కూడా బ్రిటిష్ ఇంగ్లీషే కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా షల్ అనేది ఈ ఐ, ఊ అనే దానికి షల్ ఉపయోగించాలి. మిగతా అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి విల్ అనేది ఉపయోగించాలి. కానీ ఈ రెండిటికి బోత్ ఆర్ మీనింగ్స్ ఈక్వల్. ఈ రెండు సేమ్ అన్నమాట. కానీ మనం ఉపయోగించేటప్పుడు మాత్రము మామూలుగా రూల్ ప్రకారము ఐవికి షల్లు, తర్వాత కొరవటికి విల్ అని ఉపయోగిస్తాం. కానీ అది ఏంటంటే బోత్ ఆర్ ఇంటర్ ఎక్స్చేంజ్డ్. వీ కెన్ యూస్ బోత్ ఆర్ ఇంటర్ ఎక్స్చేంజ్డ్ అనమాట. అంటే మనం ఉపయోగించేది ఎట్లా అంటే దానికైనా వాడుకోవచ్చు, దీనికైనా వాడుకోవచ్చు. ఏదర్ షల్ ఆర్ విల్, ఈ రెండింటిని ఈ విధంగా వాడుకోవచ్చు అన్నమాట. ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ గో దేర్ అంటే నేను అక్కడికి పోవాలి అని అన్నమాట. ఈ షల్ అనేది మామూలుగా ఐ షల్ గో దేర్ అన్నాం. ఇప్పుడు ఈ షల్ ఎందుకు ఉపయోగించాము? ఒక ప్రశ్న ఇచ్చేదానికి కానీ, ఒక రిక్వెస్ట్ చేసేదానికి కానీ షల్ అనేది ఉపయోగిస్తాం. విల్ అనేది మామూలుగా ఉపయోగిస్తాం. కానీ ఈ షల్కు బదులు ఇక్కడ ఐ విల్ గో దేర్ అన్నా కానీ కరెక్టే. కానీ ఇది రిథమాటికల్గా ఉండదు కాబట్టి, అంటే వినసొంపుగా ఉండదు కాబట్టి విల్ అని ఉపయోగించకుండా దానికి షల్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఈ కొరవాటికన్నిటికీ విల్ అనేది ఉపయోగిస్తాం. ఐ షాల్ గో దేర్ అంటే నేను అక్కడికి పోవాలి అని అర్థం అన్నమాట. ఐ షాల్ గో దేర్ అంటే నేను అక్కడ పోవాలి. ఇది మామూలుగా ఏంటంటే ఇక్కడి నుంచి యూ విల్ గో దేర్ అని మామూలుగా మనం రాస్తాం అనమాట. దీనికి ఇక్కడ షల్ అని రాసినా కానీ
తప్పు లేదు, ఈ షల్ అని రాసినా కానీ తప్పు లేదు. కానీ రిథమాటికల్గా ఉండదు కాబట్టి మనం మామూలుగా విల్లుని ఉపయోగిస్తాం అన్నమాట. అది విషయము. ఇప్పుడు ఈ విల్లు షల్లు అనే దాని గురించి ఐ షల్ గో దేర్ అంటే వీటికి 4 సెంటెన్సులు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట. ఇది చాలా చిన్న క్లాసు, చాలా చక్కటైన ముచ్చటైన క్లాసు. ఇది చివరి వరకు ఈ వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ ఈ క్లాసు వింటే మీకు షల్ అని విల్ అనే దాని గురించి తేడాలు కానీ తర్వాత ఎలా ఉపయోగించాలని కానీ ఇక జీవితంలో మర్చిపోరన్నమాట. అది నేను ఆ విధంగా అంత చక్కగా చెప్తానన్నమాట. ఐ షల్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలి. దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాం అన్నమాట. దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ షల్ అనేది తీసుకొచ్చి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ముందు పెడితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎట్లా అంటే షల్ ఐ గో దేర్, షల్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలా అని వస్తుంది అనమాట. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీనికి కాకుండా నేను అక్కడికి వెళ్ళను అని చెప్పాలి కదా, కాదు లేదు నేను చేయను అని చెప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే నాట్ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే షల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు షల్ నాట్ ఆర్ షాంట్ అంటాం అన్నమాట. అదేవిధంగా విల్కి ఏంటంటే విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు విల్ నాట్ ఆర్ వోంట్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ షల్కి ఏంటంటే ఐ షల్ గో దేర్ అంటే నేను మామూలుగా అక్కడికి వెళ్తాను. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. షల్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తానా అని అడగడం అనమాట. నేను వెళ్ళను అంటున్నా, అప్పుడు ఏంటంటే ఐ షాంట్ గో దేర్. ఇది నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. ఐ షాంట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళను అని చెప్పడం అన్నమాట. దీన్ని ఇక్కడ ఈ షాంట్ అనే దాన్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ముందు పెడితే ఇక్కడ ముందు పెడితే ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎట్లా అంటే షాంట్ ఐ గో దేర్, షాంట్ ఐ గో దేర్ అంటే మామూలుగా క్వశ్చన్ మార్కు, దీనికి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ షాంట్ అనేది ఈ విధంగా ఇట్లా మనం ఉపయోగిస్తాము. తర్వాత ఏంటంటే విల్లుతో చెప్తా. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షల్ కానీ విల్లు కానీ ఏది వచ్చినా ఇక్కడ వెర్బ్ V1లోనే రావాలి. వర్బ్ V1 అంటే ఏమని అర్థము? ఫస్ట్ ఫామ్, బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. అంటే బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటే ఏంటంటే గో, కమ్, ఈట్, డ్రింక్ ఇట్లా అన్నమాట. ఇది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అన్నమాట. ఇది V1. ఇందుకు ముందే మీకు చెప్పున్నాను అన్నమాట, ఎవ్రీ మెయిన్ వెర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్ అని చెప్పి. ఇక్కడ గో, వెంట్, గాన్ అని అట్లా మామూలుగా గోయింగ్, గోస్ అని వస్తాయన్నమాట. ఇప్పుడు
V1 అంటే ఖచ్చితంగా రావాల్సింది ఏంటంటే ఇక్కడ దే he will come, అతను వస్తాడు అని అన్నప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్. హీ విల్ కమ్ అంటే అతను వస్తాడు. ఇది మామూలుగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ రావాలంటే ఏంలే, ఈ విల్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోద్ది. విల్ హీ కమ్ అంటే మామూలుగా ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ హీ కమ్ టుడే, విల్ హీ కమ్ టుమారో అంటే రేపు నువ్వు వస్తావా అని కూడా అడగచ్చు అన్నమాట. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాకుండా నెగటివ్ సెంటెన్స్ ఏ విధంగా వస్తుందంటే he won't come, he won't come అంటే అతను రాడు అని చెప్పడం అన్నమాట. ఇది మామూలుగా he won't come అంటే నెగటివ్ సెంటెన్స్. నువ్వు అతను వస్తాడా అని మరొక డౌట్ ఏంటంటే వోంట్ హీ అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ముందు కనిపెడితే ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. వోంట్ హీ కమ్ అంటే వోంట్ హీ కమ్ అంటే అతను వస్తాడా అని అడగడం అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు షల్లు విల్లు రెండు ఒకటే అని చెప్పాను అనమాట. ఈ షల్లు విల్లుకి మీనింగ్ కూడా ఒకటే, కానీ ఈ షల్ అనేది మామూలుగా అఫీషియల్ డాక్యుమెంట్స్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఈ విల్ అనేది మామూలుగా మనం ఈ లాంగ్వేజ్ వాడుకునే భాషలో కూడా ఉపయోగిస్తాం అన్నమాట. దీన్ని ఈ విధంగా మనం ఈ క్లాసు షల్లు విల్లు గురించి మీకు అర్థమైందని అనుకుంటాను నేను. ఈ షల్లు విల్లు అనేది మా ఫ్యూచర్ యాక్షన్స్ అన్నమాట. అంటే భవిష్యత్తులో జరిగే పనులు, ఫ్యూచర్ యాక్షన్స్. అన్నమాట. ఈ షల్లు విల్లు అనేటివి ఫ్యూచర్ యాక్షన్స్, మామూలుగా అవి భవిష్యత్తులో జరిగే పనులు. ఇది ఈ క్లాసు. ఈ క్లాస్కి మీరు ఏంటంటే ఈ క్లాసు నచ్చితే బాగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులు కానీ షేర్ చేయండి. ఇది మాత్రం తప్పకుండా చేయాలి మీరు. ఇప్పుడు నేను ఈ క్లాసులు ఈ విధంగా చేస్తున్నానంటే నాకు ఆరోగ్యం సరిగా లేకుండా కానీ చేస్తున్నానంటే నాకు తెలిసిన ఒక విజ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఒక చిన్న కోరిక నాకు. ఆ కోరికతోనే నేను ఈ విధంగా చేస్తున్నాను, అంతేగాని ఇంకేమి నేను ఆశించేం చేయట్లేదు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు చూసి షేర్ చేసి లైక్ చేసి మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. జై హింద్.